గవర్నమెంట్ నుంచి మాకు ఆదేశాలు వచ్చాయి. సో మనకు 8 డివిజన్స్ ఉన్నాయి. ఈ 8 డివిజన్లలో ఉండే ఏడీఏని లీడ్ చేస్తూ ఏడీఏ గారు, సిఐ గారు, అలాగే ఎస్ఐ క్యాడర్ నుంచి విజిలెన్స్ ఆఫీసర్స్ ముగ్గురు సడన్ ఇన్స్పెక్షన్ చేసి ఏదైనా లోటుపాట్లు గుర్తించి లేదా ఎంఆర్పి కంటే ఎక్కువ ఎవ్వరూ అమ్మడానికి వీల్లేదు. 266 రూపాయల 50 పైసలకు మాత్రమే యూరియాను అమ్మాలి. యూరియాతో పాటు మేము యూరియా కావాలంటే ఇది నువ్వు కొంటేనే మేము యూరియా ఇస్తామంటే వాళ్ళ మీద స్ట్రైట్ అవే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో దానికి ప్రతి డీలర్కు ఒక షాప్ ముందర ఒక బ్యానర్ తయారు చేసి డిస్ప్లే చేయమని చెప్పాము. దాంట్లో క్లియర్గా వ్యవసాయ శాఖ మేము ఏదైనా పొరపాటు చేస్తే వ్యవసాయ శాఖ తీసుకునే చర్యలకు మేము సంసిద్ధంగా ఉంటాము అని ఒక ప్రింట్ చేపించి దాన్ని డిస్ప్లే చేస్తున్నాం. సో ప్రతి రైతు ఎవరికి ఏది అవసరమో అదే డీలర్ అమ్మేటట్లు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కాబట్టి దయచేసి మళ్ళీ చెప్తున్నాను, యూరియా కొరత మనకు లేనే లేదు. మనకు డిసెంబర్ వరకు మనకు వరి పంట కాలం ఉంది కాబట్టి ఆ లోపల మనకు 20,000 ఇప్పటికి వచ్చింది. కేవలం యూరియా వచ్చింది 12,000 దగ్గర 12,000లో 9,000 ఆల్రెడీ డీలర్స్ ద్వారా కొంత, ఆర్ఎస్కేల ద్వారా కొంత ఇచ్చాం. ఇంకా యాజ్ ఆఫ్ నౌ మనకు 3,500 మెట్రిక్ టన్నులు డీలర్ల దగ్గర సగం ఉంది, రైతు సేవా కేంద్రాల్లో సగం ఉంది. కాబట్టి ఎవ్వరూ ప్యానిక్ కావాల్సిన అవసరమే లేదు. 12,000 వచ్చింది కాబట్టి ఇంకా మనకు దాదాపు 8,000 మెట్రిక్ టన్నులు మనకు యూరియా రావాల్సిన అవసరం ఉంది. సో ఈ నెల ఇండెంట్ మనకు ఆగస్టులో దాదాపు 3,500 నుంచి 4,000 మెట్రిక్ టన్నులు మనకు ఇండెంట్ ఉంది. సో అది వచ్చిందంటే ఎలాంటి షార్ట్ అంటే కొరత ఉండదని రైతాంగానికి తెలియజేసుకుంటూ, కడప జిల్లా రైతాంగానికి వ్యవసాయ శాఖ తరఫున జేడీగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మనకు వర్షాలు కేవలం ఒక 10-15 రోజుల నుంచి మాత్రమే స్టార్ట్ అయినాయి. సో ఇప్పటి వరకు 20% మాత్రమే మనకు పంట సాగు అయింది. దాంట్లో ముఖ్యంగా మన జిల్లాలో 77,000 హెక్టార్లు అన్ని రకాల పంటలు సాగు చేయాల్సిన పరిస్థితి వస్తే కేవలం వరి 30,000 హెక్టార్ల వరకు వరి సాగు చేస్తున్నాం. సో ఇప్పటి వరకు కేవలం 12-13,000 హెక్టార్లు మాత్రమే వరి సాగులోకి వచ్చినట్లు మనకు ఈ క్రాప్ డేటాబేస్ ప్రకారంగా మనకు రిపోర్ట్స్ వస్తున్నాయి. సో వరి సాగు చేసే రైతులకు ముఖ్యమైన విజ్ఞప్తి ఏంటంటే యూరియా ఒకటే వేస్తే పంట పండదు. యూరియాతో పాటు భాస్వరానికి సంబంధించిన ఎరువులు, అలాగే పొటాషియానికి సంబంధించిన ఎరువులు 3 రకాల ఎరువులు వేసుకుంటేనే మంచి దిగుబడులు వచ్చేదానికి అవకాశం ఉంది. సో యూరియా వేసేది కూడా 3 దఫాలుగా వేసుకోవాలి. ఒకటి దుక్కిలో వేసుకోవాలి ముందు, తర్వాత నాటిన తర్వాత 35 నుంచి 40 రోజుల తర్వాత వేసుకోవాలి. అలాగే 3వ దఫా పట్టకరకు మీదకి వచ్చినప్పుడు వేసుకుంటే మంచి దిగుబడులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో చాలామంది రైతులు 28 దుక్కిలో వేసినా కూడా మళ్ళీ యూరియా వేయడం అనేది కామన్గా జరుగుతుంది. 28లోనే నత్రజని ఉంది, భాస్వరం ఉంది. సో 28 కానీ లేదా డిఏపి కానీ లేదా 14-35-14 కానీ వేస్తే మళ్ళీ యూరియా వేయాల్సిన అవసరము లేదు. మీరు వేసిందంతా వృధాగా నీటి పాలయ్యేదానికి అవకాశం ఉంది. సో దయచేసి దుక్కిలో వేసుకునే రైతులు ఏదన్నా ఉంటే దుక్కిలోనే మీరు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో 100 కేజీల వరకు సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవచ్చు. అలాగే యూరియా రూపంలో నత్రజని అందించాలి కాబట్టి నత్రజనిని 45 నుంచి 50 కేజీలు వేసుకోవచ్చు. దాంతోపాటు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అనేది ఖచ్చితంగా దుక్కిలో వేసుకోవాలి. ఎప్పుడైతే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేయలేదో పంట బాగా పెరిగిపోయి మొక్క పెలుసుదనం వచ్చేస్తుంది. సో అప్పుడు పురుగుల చీడపీడలు తాకిడి కూడా ఎక్కువ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో అందుకే పొటాష్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకొని చేసుకుంటే మంచిది. ఎవరికైనా రైతులకు అపోహ ఉంది, ఇంకా యూరియా వస్తుందో రాదో అనేది ఒక అపోహ మాత్రమే ఉంది. మనకు జిల్లాకు 70,000 మెట్రిక్ టన్నుల ఎరువులు అన్ని రకాల ఆల్రెడీ ప్రభుత్వం శాంక్షన్ చేసి ఉంది. దాంట్లో కేవలం యూరియానే 20,500 మెట్రిక్ టన్నులు యూరియా ఒక్కటే మనకు సప్లై చేసేదానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. సో దీన్ని దపదపాలుగా పంట కాలం మనకు ఇప్పుడు ఆగస్టులో చేసుకుంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఆఖరుకు పంట వస్తుంది, లేదా డిసెంబర్ ఫస్ట్ వీక్ వరకు వస్తుంది. సో ఈ కాలంలో మనం వాడాల్సిన ఎరువులు కేవలం 17,000 మెట్రిక్ టన్నులు మాత్రమే వరికి.
సో మనకు వరికి ఆల్రెడీ 20,000 మెట్రిక్ టన్నులు ప్రభుత్వం శాంక్షన్ చేసి ఉంది కాబట్టి రైతులు ఎవ్వరూ అపోహపడాల్సిన అవసరమే లేదు. సో మీరు ఫస్ట్ దఫా వేసుకొని మళ్ళీ రెండో దఫాకి నెల రోజుల తర్వాత వస్తే రెండో దఫా మళ్ళీ సప్లై చేస్తాం. అలాగే మూడో దఫాకు 2 నెలల తర్వాత వస్తే మళ్ళీ మూడో దఫా కూడా సప్లై చేస్తాం. సో జిల్లా రైతాంగాన్ని నేను ప్రత్యేకంగా మరీ కోరుకుంటున్నాను, యూరియా వేయడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ జరిగేదానికి అవకాశం ఉంటుంది. సో యూరియా వేయడం వల్ల వరి పైరులో ఉండే వానపాములన్నీ మొత్తం టోటల్గా చనిపోయేదానికి అవకాశం ఉంది. ఒకప్పుడు యూరియా మనము ఒక మొక్క తీసి లాగేస్తే వేర్లతో సహా వానపాములు పైకి వచ్చేటివి. ఈరోజు వానపాము అనేది ఎక్కడ కనపడడం లేదు. సో దయచేసి మళ్ళీ చెప్తున్నాను, ఎరువులు వాడండి, అవసరమైన మేరకు మాత్రమే వాడండి. అనవసరమైన ఖర్చులు పెరిగిపోయి లాస్ట్కు రాబడి వచ్చేటప్పటికి నష్టం వస్తుంది అనేది ప్రతి రైతు మనకు మాట్లాడే సందర్భంలో ఆయన అభిప్రాయం వెలువస్తున్నాడు. సో ఆ విధంగా చేయకుండా ఏదైతే జనుము జీలుగా పిల్లి పెసర విత్తనాలు ఇస్తున్నామో అలా సాగు చేసి పంటను పండించే రైతులు టోటల్గా 25% ఎరువులను తగ్గించేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు 2 బస్తాలు అంటే 100 కేజీలు యూరియా వేసే రైతు జనుము కానీ పిల్లి పెసర కానీ జిలుగు కానీ వేసి కళాయి దున్నితే ఆటోమేటిక్గా 25% తగ్గించుకునేదానికి 100% మనకు అవకాశం ఉంది. అది ఎవరూ పాటించడం లేదు. జనుము జీలుగా వేస్తున్నారు, మళ్ళీ యూరియా డోసు వాడుతున్నారు. సో ఆ మెసేజ్ రైతాంగానికి వెళ్ళాలి. అది పాటిస్తే మనకు 100% ఈ యూరియా క్రైసిస్ అనేది బయటపడేదానికి అవకాశం ఉంటుంది.